ఆ నియోజకవర్గ బీఆర్ఎస్ లో వర్గ పోరు ముదిరిందట. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత డీలా పడ్డ క్యాడర్ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావించిన కనీస పోటీ కూడా ఇవ్వలేక చతికిల పడింది. మాజీ ఎమ్మెల్యేల మధ్య వర్గ పోరుతో నియోజకవర్గంలో పార్టీ రెండుగా చీలిపోయిందని టాక్. ఈ మధ్య పార్టీ కమిటీల నియామకంలో కూడా వర్గ విభేదాలు బయటపడ్డాయి. దీంతో మాజీ ఎమ్మెల్యే తీరుపై ఓ వర్గం గుర్రుగా ఉంది అంటున్నారు. లీడర్ల మధ్య గ్రూప్ వార్తో గులాబీ క్యాడర్ నైరాస్యంలో మునిగిపోయిందని చెప్తున్నారు. నియోజకవర్గంలో వర్గ పోరుకి ఫుల్ స్టాప్ పెట్టేలా అధిష్టానం చొరవ చూపాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? మెచ్చా నాగేశ్వరరావు అచ్చా కాదంటున్నారట అశ్వరావుపేట బీఆర్ఎస్ క్యాడర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట గులాబీ పార్టీలో వర్గపోరు ముదిరిందని సమాచారం. మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్ల మధ్య అంతర్గత పోరు నడుస్తోందంటున్నాయి పార్టీ శ్రేణులు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పోటీ చేసి ఘోర పరాజయం పాలయ్యారు. ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ లో ఉన్న తాటి వెంకటేశ్వర్లు ఎన్నికల సమయంలో గులాబీ గూటికి చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో గులాబీ శ్రేణులు డీలా పడ్డాయి. అడపాదడపా కార్యక్రమాలే తప్ప నియోజకవర్గంలో బీఆర్ఎస్ పెద్దగా కార్యక్రమాలని చేపట్టడం లేదు. ఏదో నామకే వస్తేగా కార్యక్రమాలు చేస్తున్నారని కార్యకర్తలు పెదవి విరుస్తున్నారట. ఆ తర్వాత జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా కారు పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. దీనికి తోడు నియోజకవర్గ బీఆర్ఎస్ మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు వర్గాలుగా విడిపోయిందని చెప్తున్నారు. నియోజకవర్గంలో 2 వర్గాలుగా మారి పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట. మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా గులాబీ జెండా ఎగురుతుందనుకున్న అశ్వరావుపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఘోర ఓటమిని చవిచూసింది. దీంతో పార్టీ శ్రేణులు నిరాశలో మునిగిపోయాయి. అసలు నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనే చర్చ ఆ పార్టీ శ్రేణుల్లోనే జరుగుతోందని సమాచారం. ఇచ్చిన హామీల్ని నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందంటూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పోరాడాల్సిన ప్రతిపక్ష పార్టీ వర్గపోరుతో తలమునకలైందని చెప్తున్నారు. ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసి పదవుల కోసం నాయకులు పోటీపడి గ్రూపు తగాదాలతో వీధికెక్కుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా పార్టీలోని అంతర్గత విభేదాలు వీధికెక్కాయని సమాచారం. 2 వర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు జరిపాయి. మెచ్చా నాగేశ్వరరావు ఒక వర్గం కార్యక్రమానికే హాజరు కావడంతో మరో వర్గం ఆయనపై ఆగ్రహంగా ఉందని చెప్తున్నారు. మండలాధ్యక్షుల నియామకంలో కూడా రచ్చ రగిలిందని చెప్తున్నారు. ఈ నియామకాలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు వైఖరిపై సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అశ్వరావుపేట మండలాధ్యక్షుడి ఎంపికలో తనకు నచ్చిన వ్యక్తికే పదవిని మెచ్చా కట్టబెట్టారని, స్థానిక నాయకుల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోలేదనే ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి. తన నిర్ణయాన్ని నాయకులపై రుద్ది ఇదే ఫైనల్ అన్నారట మెచ్చా. పరిణామాలతో కంగుతిన్న నేతలు మెచ్చాపై బహిరంగంగానే తిరుగుబాటు చేస్తున్నారని టాక్. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసిన నేతల్ని విస్మరించి తన అనుకూల వర్గానికే పెద్దపీట వేయాలని మాజీ ఎమ్మెల్యే మెచ్చా చూస్తున్నారంటూ కార్యకర్తలు మండిపడుతున్నారు. అశ్వరావుపేటలో గులాబీ వాడిపోకుండా ఉండాలంటే వర్గపోరుకు అడ్డుకట్ట వేయాలని, మెచ్చాపై చర్యలు తీసుకోవాలని పార్టీ హైకమాండ్ కు విజ్ఞప్తి చేస్తోందట క్యాడర్.